విశాఖపట్నం చరిత్రతో కూడిన గొప్ప నగరం. భూతల స్వర్గం, సముద్రం, పర్వతాలు, చరిత్రతో కూడిన ఒక అద్భుతమైన నగరం విశాఖపట్నం. క్రీస్తు పూర్వం 500 నుండి నేటి వరకు అనేక రాజవంశాలు, సామ్రాజ్యాలు ఈ భూమిని పాలించాయి. ఈ నగరం గొప్ప కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఈరోజు మనం విశాఖపట్నం అద్భుతమైన చరిత్రను తెలుసుకుందాం. విశాఖపట్నం చరిత్ర, కాలపట్టిక. క్రీస్తు పూర్వం 500 నుండి 260 కళింగ సామ్రాజ్యం. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో విశాఖపట్నం గొప్ప కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. కళింగ యుద్ధంలో అశోకుడు ఈ ప్రాంతాన్ని జయించాడు, తర్వాత బౌద్ధమతాన్ని అనుసరించాడు. క్రీస్తు పూర్వం 260, క్రీస్తు శకం 220 మౌర్యులు, శాతవాహనులు. అశోకుని తర్వాత శాతవాహనులు ఈ ప్రాంతాన్ని పాలించారు. బావికొండ, తొట్లకొండలో బౌద్ధ విహారాలు ఈ కాలానికి నిదర్శనాలు. క్రీస్తు శకం 616-1070 వేంగి చాళుక్యులు. చాళుక్య రాజులు విశాఖపట్నంపై ఆధిపత్యం సాధించారు. వారి కాలంలో హిందూ మతం బలపడింది. క్రీస్తు శకం 1070 నుండి 1434 తూర్పు గంగులు. తూర్పు గంగ రాజులు విశాఖపట్నంను పాలించారు. సింహాచలం దేవాలయం ఈ కాలంలో ప్రాముఖ్యత పొందింది. క్రీస్తు శకం 1434 నుండి 1541 గజపతులు. గజపతి రాజవంశం ఈ ప్రాంతాన్ని పాలించింది. కృష్ణదేవరాయలతో యుద్ధాలు జరిగాయి. క్రీస్తు శకం 1568 నుండి 1687 గోల్కొండ సుల్తానేట్. గోల్కొండ సుల్తానులు ఉత్తర సర్కార్లను పాలించారు. ఈ కాలంలో డచ్ వారు భీమునిపట్నంలో వ్యాపార కేంద్రాలు స్థాపించారు. క్రీస్తు శకం 1687 నుండి 1858 బ్రిటిష్ రాజ్. బ్రిటిష్ వారు విశాఖపట్నంను తమ ప్రధాన కేంద్రంగా మార్చారు. ఈ నగరం ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. నేటి విశాఖపట్నం ఆధునికత, సంస్కృతి, వ్యవసాయం, పరిశ్రమల కలయికతో ఒక ప్రముఖ నగరంగా మారింది. ఈ నగరం తన గొప్ప చరిత్రను ఎప్పటికీ గర్వంగా నిలుపుకుంటుంది. చరిత్రతో కూడిన ఈ గొప్ప నగరం ఎప్పటికీ మన గర్వం. విశాఖపట్నం చరిత్రను మరచిపోకండి. ఈ వీడియోని షేర్ చేయండి.